మహిళలకి ఇలాగా అది ఇచ్చేది ఒక చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సరే, అది ఎన్టీఆర్ రామారావు సీనియర్ అయిన ఉన్నప్పటి నుంచి ఇది ఉన్నదే. మహిళలకి మెయిన్ డోక్రా పెట్టిందే, లేడీస్ లకి ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు నారా లోకేష్ గారు. అంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఆమోదం పొందినా పొందకపోయినా మహిళలకి రాష్ట్రంలో 33% రిజర్వేషన్ కల్పిస్తానని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడంపై మీకు ఎలా అనిపించింది? మాకు బాగా సంతోషం అనిపించిందండి. మహిళలకి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయనకి చాలా వరకు లోకేష్ గారికి గాని చంద్రబాబు గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాము. బానే ఉంది. నెక్స్ట్ మాత్రం 2029లో మాత్రం ఇక ఒక 60-70% ఇక అదే అసెంబ్లీలో లేడీసే ఉంటారు ఎక్కువగా. అంటే లేడీస్ కి పెద్ద పెట్టేస్తుంది అంటారు గవర్నమెంట్? వేస్తుందండి. పట్టించుకోవట్లేదని వైసీపీలు మాట్లాడుతున్నారు. అండి కుక్కలు ఎన్నో మరుగుతాయండి, గజ్జి కుక్కలు. ముందు తల్లిని చెల్లిని వాళ్ళని చూసుకొని అప్పుడు మా లేడీస్ గురించి మాట్లాడమనండి. వాళ్ళు చేసే అభివృద్ధి పనులు గాని ఏదైనా సరే ఒక చంద్రబాబు నాయుడు గారి తర్వాతే గాని జగన్ అనేది రాడండి. ఆయన ఇప్పుడు 2 సంవత్సరాలు లోపల ఉండి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం కూడా చేత కావట్లేదు. ఇప్పుడు కల్తీ నై గురించి అడుగుతుంటే అమ్మాయి లగ్న గొంతు బాగాలేదని వేస్తున్నాడు. ఏం మనిషి అండి ఆయన? మాజీ సీఎం అయ్యుండి ఎవరేది మాట్లాడినా టపటపా అంటాడు, రపరపా అంటాడు, పుటేలు అంటాడు. ఏంటండి ఆయన? రౌడీజం అంటాడు, వాళ్ళ సాధన చంపింది అంటాడు, వాళ్ళు చెప్పింది ఏంటండి? అసలు అది పుట్టిందో ఆయన జగన్ వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచే పుట్టింది ఆ హత్యలు అవన్నీ అలాంటివన్నీ. ఇప్పుడు శక్తి యాప్ ఇచ్చారు, మహిళలకి అంతా మంచిగా జరుగుతుంది కానీ చెడు అనేది జరగట్లేదండి. ఒక కాల్ కొడుతుంటే ఎక్కడున్నా సరే వాళ్ళు వస్తున్నారు, పోలీసు వాళ్ళు కూడా అందుబాటులో ఎప్పుడు ఉంటున్నారు. ఇబ్బంది ఏం లేదండి. వాళ్ళు మహిళలకు మాత్రం పెద్ద ఎత్తున పీఠం వేశారండి. సో నారా లోకేష్ గాని చంద్రబాబు గారు గాని మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజు మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. 33% రిజర్వేషన్ ఇవ్వడం అంటే చాలా, అది అసలు చాలా ఇది అండి. మహిళలకు ఒక గౌరవం ఇచ్చినట్టే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే కేంద్రంలో ఆమోదం చెందినా చెందకపోయినా ఈ రోజు నారా లోకేష్ గారు మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారండి మన మహన్నాడుకి. చాలా హ్యాపీగా ఉంది. మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇది ఒక చాలా మా మహిళలకి గొప్ప వరం కూడా. ఎందుకంటే ప్రతి దాంట్లో మహిళలకే ముందు పెడుతున్నారు. ఈ రోజు పనిచేయడానికి కూడా ఏదైనా మహిళలే ముందు ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఇది ఇవ్వడం చాలా మాకు బాగా హ్యాపీగా, మహిళలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు. అంటే ఈ గవర్నమెంట్ మహిళలకి అసలు పట్టించుకోవట్లేదని కొంతమంది వైసీపీలు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ మహిళలకి అసలు మర్యాద అనేది లేదండి. ఈ రోజు చూస్తున్నాం, మేము కూడా గత వైసీపీ హయాంలో ఉన్నామండి. అక్కడ లేడీస్ కి ఎట్లా వాగారో వాళ్ళ నాయకులే లేడీస్ ని అట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా వేసింది. గత ప్రభుత్వంలో వైసీపీ అరాచకాల నుంచి మేము కూడా బయటకు వచ్చిన వాళ్ళమేనండి. ఈ రోజు మహిళలకి పెద్దపీట కూటమి ప్రభుత్వం మహిళలకి గాని గ్యాస్ బండ గాని, ఈ రోజు మహిళలకి ఫ్రీ బస్ గాని ఏదైనా ముందుకు తీసుకెళ్తుందంటే కూటమి ప్రభుత్వమని మేము చెప్పగలుగుతాం. ఈ రోజు తల్లికి వందనం గాని, 3 పిల్లలుంటే 3 పిల్లలకి అలాగే 3 గ్యాస్ బండలు ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వం అని చెప్తామండి. ఆ అరాచకం నుంచి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఈ రోజు మహిళలకి బయటకు వచ్చి చూస్తే ఇవాళ కూటమి ప్రభుత్వమే మర్యాద ఇస్తుందండి. ఎందుకంటే బయటకు ఎక్కడ వెళ్ళినా కూడా మర్యాద ఎక్కడ దక్కుతుందంటే కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాకు అరాచకాలు తప్ప ఏం లేవండి. అది మేము అరాచకాల నుంచి బయటపడిన వాళ్ళమే అందరం, అది చూస్తూనే ఉన్నాం.